హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలేని మన ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎగ్తో రెసిపీ చేస్తున్నానండి. మనం కోడిగుడ్డుతో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలాగ ఒకసారి ట్రై చేసేయండి. ఇది కమ్మకమ్మగా పులుపులుగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారనుకుంటే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారన్నమాట. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కమ్మకమ్మగా కడుపు నిండా తినేస్తారన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సింపుల్ అండి. ప్రాసెస్ కూడా పెద్ద ఏమి ఉండదు, త్వరగా కూడా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టానండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ 3 కోడిగుడ్లు వండుతున్నాను కాబట్టి అండి 3 టేబుల్ స్పూన్లు అయితే నువ్వుపప్పు అయినది వేసేసాను. దీన్ని సాలో ఫ్రై చేసుకోవాలండి, నూనె వేయకుండా. చిటపటమనే వరకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగని మాడిపోకూడదు. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అన్నది వేసేసానండి. దీనిలో ఒక 8 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఈ కారంగా ఉంటాయి కాబట్టి 8 వేసానండి. కారం లేని అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో స్పైసీని బట్టి కూడా వేసుకోండి. నేనైతే 2 ముక్కల కింద చేసి వేసాను, అంటే పేలకుండా ఉంటాయని నూనెలో వేగినప్పుడు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ అదే బాండీలో ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అండి ఒక 7-8 వెల్లుల్లి రేకలు అన్నవి దంచేసుకున్నాను. అవి వేసేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా ఆవాలు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు అన్నది 2 కట్ చేశాను. అంటే మీరు పెద్దవి అయితే 2 సరిపోతాయండి, చిన్నవి అయితే ఒక 4 కట్ చేసుకుంటే సరిపోతాయి. చూసారు, ఇవి కూడా వేసేసుకుని అంటే సన్నగా పొడవుగా చీరికల్లాగా కట్ చేశానండి నేను ఉల్లిపాయ ముళ్ళు. అవి వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ వేగడం కోసం కొద్దిగా సాల్ట్ అన్నది వేసానండి. కొంచెమే వేసాను సాల్ట్ అన్నది. ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పక్కన నువ్వుపప్పు, పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చగా దంచేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఇదిగోండి కాస్త ఫ్రై అయింది కదా ఆనియన్ అన్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అన్నది వేస్తున్నానండి. వేసేసుకుని ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ వేగడమే టైం పడుతుందండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసేసాను. అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దంచుకుని పెట్టుకున్నాం కదండి పక్కకి నువ్వుపప్పు, అలాగే పచ్చిమిర్చిని దాన్ని కూడా వేసేసుకుని 1 నిమిషం కలిపేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కాబట్టి ఎక్కువసేపు వేగనవసరం లేదండి. అవి వేగిన తర్వాత ఇదిగోండి నేను అయితే 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. 3 కోడిగుడ్లు వేసేసి వెంటనే అయితే కలిపేస్తున్నాను. అంటే మొత్తం కలుస్తుంది అన్నమాట. మీరు కాసేపు ఉన్నాకైతే కొంచెం ముక్కల కింద ఉంటుంది కదండి, పెద్ద సైజు ముక్కలు. అలా కాకుండా నేను మొత్తం అంతా ఉండే విధంగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఇది పొడి పొల్లాడేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు అన్నది వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అన్నది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని పొడి పొల్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా పొడి పొల్లాడుతూ వచ్చేసింది కదండి. ఇంక సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే ఒక నిమ్మ చెక్క అన్నది పిండుతున్నానండి నేను. గింజలు ఏమీ పడకుండా ఒక చెక్క అయితే సరిపోతుంది అన్నమాట. దీన్ని పిండేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది కోడిగుడ్డు పచ్చికారం. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం కారం ఏమీ వేయలేదండి, పచ్చిమిర్చి మాత్రమే వేసాం కదా. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.